హాయ్ హలో ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు మా చిన్నమ్మాయి వాళ్ళ మ్యారేజ్ డే ఉంటే అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక చూసేయండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మా ఫ్యామిలీ గోలా, మా ఫ్యామిలీ సందడి, మా అమ్మాయి మ్యారేజ్ డే ఎలా జరుపుకుందనేది మొత్తం మీరు చూసేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే మా ఇంట్లోనే ఉన్నాం, మేమైతే బయలుదేరుతున్నాము. అక్కడికి వెళ్ళినాక వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. అప్పుడు మా ఫ్యామిలీ ఎలా ఉన్నామనేది, మా టైగర్ బాబు ఏమేం చేసిండు, మా చిట్టి తల్లి ఆటలు ఎట్లుంటాయి, మా అక్క చెల్లెళ్ళ ఆటలు ఎట్లుంటాయి, అందరు సందడి జరుగుతాయో ఏవే కార్యక్రమాలు ఉంటాయో ఎలా జరుపుకున్నాం అనేది మీరు చూసి ఎలా డెకరేషన్ చేస్తుందో. మా ప్రసన్ననే ఇప్పుడు డెకరేషన్ మేనేజ్మెంట్ తీసుకుంది. లక్ష ఇచ్చిరా నీకు? డెకరేషన్ చేయడానికైతే ఎవ్వరు రాలే, నేనున్నా కదా. టైగర్ బాబు కోసం ఏం తీసుకొచ్చినాను? వా బ్యాట్ బాల్ తీసుకొచ్చిరు. ఇద్దరు కలిసి ఆడుకుంటారు ఇప్పుడు అక్కడ. నువ్వు చిన్నారి తల్లి ఇంకా ఫేస్ రివీల్ కాలే కాబట్టిగా త్వరలోనే అవుతుంది. అప్పుడు ముగ్గురు కలిసి ఆడుకుంటారు. వాళ్ళ ఆటలు ఎట్లా ఉంటాయో చూడండి ఫ్రెండ్స్ మీరు. ఓ ఇప్పుడే పంచుకున్నారు. షూ ఎక్కడ? షూ బాగా సెట్ అయినాయి చిట్టాలి నీకు. ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేసింది ఫారెన్ పాపకి. అదేంటి షైనీ బిడ్డకి ఇది ఆయనకి నచ్చింది. అయితే ఇంకా ఆమెకేం తెలియదు. దీనికి కూడా అయితే లైట్ వస్తుంది. అయ్యా ఆయనకి నచ్చిందా? బంగారు తల్లి కాది, ఆడికి అదే కావాలంట. ఇది వద్దంటనా? ముడతలేడు వస్తాను. అదే దాంతోనే ఆడుతుంది. నువ్వు ఇట్లా సౌండ్ చేస్తానే. దాని ఎంటికెళ్ళి ఉన్నాయి కదా సైడ్కి చెవులు, అందుకే అది కావాలంటుండాడు టైగర్ బాబు. దాని చెవులు పెద్దగా ఉన్నాయి, చూసారి భయపడుతున్నట్టు. సౌండ్ చేయదు. అంటుంది. ఓ అమ్మా కింద చూడు, కింద చూడు, కింద చూడు. షోను బేటీ సమ్మర్ హాలిడేస్ లో మొత్తం ఈడే. షోను బేటీ డాడీ ఉంటే రాడు కదా, తెలుసు కదా. ఫారెన్ నుంచి వచ్చిందిరా కుక్క పిల్ల. వెళ్ళు సరేనా? నువ్వు వెళ్ళేం తెస్తావు కన్నా నాకు. టాటా. ఏం చిన్న చాక్లెట్లు ఎక్కడి నుంచి అవి? ఇక్కడ హైదరాబాద్ చాక్లెట్లా? ఎక్కడ చాక్లెట్లు అవి? షాప్ లో ఇక్కడే అమ్ముతురు. ఇదంతా డైరెక్ట్ పెడతా నేను, నువ్వేదో అనుకుంటున్నావు. నీకు ఆల్రెడీ తెలుసు. మరి మనకు తెలుసు, వేరే వాళ్ళకి తెలియాలి. మనకు కస్టమర్ చాక్లెట్లు అమ్ముతుంది మన కస్టమర్. ఇది చాక్లెట్ అమ్ముతలేమో. ఇది మా ఆయన తెచ్చిన బెల్జియం నుండి. అందరికి ఒక్కొక్క డబ్బా ఇద్దామని. ఇప్పుడు ఒక డబ్బా బయట ఉండే. ప్రస్తుతానికైతే ఇక మా నోట్ల అందరికి ఒక డబ్బా. అందరికి ఒక డబ్బా. మా డబ్బా అయితే మేము ఇప్పుడు ఓపెన్ చేయం. మేము వారం రోజుల తర్వాత ఓపెన్ చేస్తాం. అమ్మా నీ బిడ్డ మాత్రం వారం రోజుల దాకా ఉంచారు. నా బిడ్డకు నువ్వు అమ్మమ్మ కదా, నువ్వు త్యాగం చేయరా. అన్నీ నాకు ఇష్టం, నీ పాప కంటే నాకు ఎక్కువ ఇష్టం చాక్లెట్ అంటే. బెల్జియం గుట్లు వచ్చినాయి. అందరూ నీకు కేక్ పెడతానికి వచ్చిన అప్పుడు ఇస్తా. ఇప్పుడు అంతా ఆశ పెట్టి ఓపెన్ చేయండి. పాపం అమ్మ తింటారు కదా. అమ్మ నేను ఓపెన్ చెయ్య. అమ్మ కలిపింది చూడు, ఒక్కతే మీ ఇంటికి 2 వస్తే లేవే. షైన్కి ఒకటి, నీకు ఆగట్లేదు. తల్లి కూతుళ్ళు ఇద్దరు చాక్లెట్లు తినాలని కాదు. ఇక ఎట్లా నువ్వు అమ్మమ్మ సాక్రిఫైస్ చేస్తలేవు కదా, ఇక తల్లిగా నేనే సాక్రిఫైస్ చేయాలి. నా ఇంట్లో ఉన్న నా బిడ్డనే తింటది, ఈడున్నా నా బిడ్డనే తింటది కదా. సరే అందుకే ఓపెన్. నీ బిడ్డతో పాటు మాకు కూడా ఒక్కొక్క చాక్లెట్లు ఇవ్వమ్మా. మరి మాది కూడా మీకు ఇస్తాము. చిన్న పిల్ల కోసమా నేను ఇంటికి వచ్చి
తింటా ఇంకా. నేను పంపిస్తాలే ఏమొద్దులే నీ డాడీతోని. అబ్బా ఆ. ఇప్పుడే ఇస్తలేవు నువ్వు. అబ్బాయి ఈమె కొసరు ఇక వేసింది ఇక కొసరు దొరకాలని ఎప్పుడు ఇప్తే ఎప్పుడు తిందామని చూస్తుంది ఇక్కడ. ఏమొద్దు, ఇది నాకు ఇగో ఇక్కడ ఇగో చెల్లెకి అనిపిస్తే చెల్లె. నువ్వు తప్ప అందరికి ఇస్తాను, నీకు తప్ప. అయితే నాదే పేరన్నా చదువు రాదమ్మా చాక్లెట్ పేరు సురీర్గునా ఏనుగు పియ్యా పేరు సరే పెళ్లి ఈమె కూర్చులేసింది కాదు, దీని పేరు మీకు చెప్తామనేసి అనుకున్నా, కానీ ఇది టచ్ లాంగ్వేజ్ లో ఉందంట. అయితే జీవరుచ్ ఏమో మాకు తెలియదు, కానీ శంఖాలు పువ్వులు అన్నీ ఉన్నాయి రాయడా. బాబా సముద్రం ఉన్నాయని ఉన్నాయి, శంఖాలు స్నేల్స్ అన్నీ ఉన్నాయి, గవ్వలు. షెల్ చాక్లెట్సా? ఎన్ని మోడల్ చేసిరు రాకి. అవును, షార్ట్ వీడియో. ఈమె ఎవరు గుర్తుపట్టిరా ఫస్ట్? ఆడుతురా? అయితే ఇగో ఇప్పుడు ఈమె గుర్తుపడితే కనుక కామెంట్ లో పేరుతో సహా చెప్పండి. ఈమె ఎవరు అసలు గుర్తుపట్టిరా? ఇప్పుడే అడవి నుంచి దిగి వచ్చింది. పండ్లకేముంది? ఏం చాక్లెట్ అది చెప్పు. పండ్లు ఎత్తు పెట్టుకుందాం. చిన్నప్పుడు ఆమె నడక ఇంక ఇట్లా ఇట్లా నడుస్తాడు అట్లా. పిల్లలందరినీ గుర్తుకున్నాయి నాకు. వీడియోలు వస్తలేదు, నువ్వు చూడు. తర్వాత పండుకోవాలి, తర్వాత ఏ పని చేయాలి. ఎందుకు పడేస్తున్నావు నాన్న అట్లా చీరలన్నీ? వద్దనొద్దు, తాగాలి. తాగండి, అలసిపోయినా. ఇంకెవరికి? మా చెల్లె డ్యాన్స్ చేస్తుంది. ప్రాక్టీస్ చేసేసరికి 6 నెలలు పడుతుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మా చెల్లె డ్యాన్స్. ఈ వీడియోలో చూడలేము. రాఖీ వీళ్ళు ఏం చేస్తారు? డెకరేషన్ కి బెలూన్స్ ఊదుతున్నారు. గాలికి ఏం కష్టపడుతుర్రు, వర్షం వస్తట్టు అవుతుంది. ఇక్కడ చాలా తిప్పలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఏమి ఇబ్బందులు ఇవి? ఏంది ఈ డెకరేషన్? ఏంది మధ్యలో ఏమో పన్ను? ఏంది ఇది? తీరా నవ్వటారా ఉంది ఇది. వర్షం అయితే వస్తుంది, చినుకులు చినుకులు. కానీ పని తప్పించుకోవడానికైతే టైగర్ బాబుకి అయితే బాగా ఎత్తుకుంటున్నాడు. వీళ్ళు పనులు చేస్తురట, పైన పటారం లోన లొటారం. ఏం పనులు ఏమో వీళ్ళది అర్థమే కాదు. డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మాది కూడా మా ప్రసన్న చేయి మీదంగానే ఏ పనైనా ఏది సక్సెస్ అయ్యేది. వీళ్ళంతా గాలి మనుషులు, గాలికి తిరుగుతూ ఉంటారు. సరే ఉండని ఉన్నంతసేపు ఆ ఎల్లో తీసుకురండి ఫ్రెండ్స్. ఆ ఎల్లో ఇవ్వండి ఫ్రెండ్స్. ఒకటి ఫ్రెండ్స్ ఎల్లో అంతా ఎగిరిపోయినాయి. ఎటు పోయిందో ఏమో. అటు మూలకుండే చూడు. తాగింది వాటర్. ఏం చేస్తున్నావు? మా ప్రసన్న ఒక్కతే హెల్ప్ చేస్తుంది, పనులు చేస్తుంది, హెల్ప్ చేస్తాను. మా మమ్మీ కూడా ఉంది అక్కడ. మా మమ్మీ కూడా ఉంది అక్కడ. మమ్మీ కనిపిస్తలేదు. రాఖీ అవి వాడిపోయిన చెట్టు ఎంత సైడ్ నుంచి ఏం కాదక్క, వాడిపోయిన చెట్లు అంతా. పోయమ్మ అందరూ ఒకటేసారి దిగిరు పండ్లకి.
ఆగే ఫ్రూటీ టైగర్ భయపడుతున్నాడే మాకన్నా చల్ ఫ్రూటీ పెళ్ళునే పట్టుకోండి దగ్గర రాడు చలి పెడుతుందా అయ్యో హ్యాపీ ఓడిపోయింది గాలి వచ్చి నాకు ఇట్లా కప్పేసింది గాలితో వచ్చి చలి హ్యాపీ అయింది హ్యాపీ అమ్మో ఉంటది మసాలా ఒక ఇంత నింపుతావు నువ్వు తొమ్మిది గాలి రాజీ కుమారి ఆంటీ సెక్షన్ లో నువ్వు ఎట్లా వచ్చిందిగా కుమారి ఆంటీ అవును అర్రే మేము మళ్ళీ అందుకనే కదా నా సెక్షన్ లో మీరు ఎవరికి పెడుతున్నావు ఎవరికి పెట్టాలి చెప్పు నువ్వు తీసుకో నేను ఈ రోజు తిన్నాను వాళ్ళకంత పెడతా పెడతది ఇక నీ చేతితో కుమారి ఆంటీ బర్కత్ వస్తుంది బాగా ఫస్ట్ వద్దు ఫస్ట్ చందన అవునా కొట్టే బర్కత్ రావాలి 30 మందికి పీసులు రా పీసులు 50 మంది తింటారు పొట్టి చేసి పెట్టాలి నీకు ఇంత చాలా అరే ఈ పీస్ ఏం కావాలి చెట్టు కలిగి నీకు ఓ లెగ్ పీస్ లెగ్ పీస్ పెట్టాడి సీజర్ అయితే పెట్టాడి సీజర్ పెద్ద మమ్మీ సీజర్ సీజర్ అంట అదే సీజర్ వెజ్ మా ఆయన కూడా వెజ్ ఇంకొకరు మౌనికత్తమ్మ నలుగురం వెజ్ బుధవారం కానీ ఇంకా అందరు రాలేదు. నాన్ వెజ్ ఇది 15 kgs దా ఎంత డాడీ 15 kgs ఎంత మంది తినొచ్చు 25 members తినొచ్చు 30 మెంబర్స్ 30 members తినొచ్చు ఇది నాన్ వెజ్ చికెన్ బిర్యానీ దీంట్లో ఇప్పుడు అప్పటిలాగా కవర్లు కాకుండా మొత్తం అంతా ఒకేసారి ఇచ్చేసారు ఇట్లా మనం కట్ చేసుకొని గిన్నెలు తోమొద్దంటే గిన్నెలు ఎక్స్ట్రా పడేటట్టు చేస్తారు వీళ్ళు ఇది గ్రేవీ అలా రైతా కూడా వచ్చింది గ్రేవీ కావాలా బాగుందా టేస్ట్ లెగ్ పీస్ చూపించమ్మను లెగ్ పీస్ అరే వా అసలు ఆయన దావత మీ ఇద్దరి మీదే ఉంది వాడు నాకే తినిపిస్తున్నాడు ఇచ్చి ఆ రోజు మనం లేడే అన్నయ్య ఎప్పుడు పోయినప్పుడు అది తీసుకో అది తీసుకో ఎక్కువ మసాలా లేకుండా మసాలా ఇప్పుడు ప్రేమ డాడీ పెట్టింది కూడా తీసిన తీయనే అన్నాడు పెట్టాడి నీ పేరేం పేరు నా పేరు హర్షవర్ధన్. హర్షవర్ధన్ నీ నా పేరు పేరు చాణక్య. చాణక్య వెరీ గుడ్ రాత్రంతా హంగామా చేసుకొని తాగుతుందా పెద్దమమ్మీ వాటర్ వాటర్ ఎవరు పెద్దమమ్మీ వాటర్ అమ్మో ఉన్నా సరే మేము మంచి ఫోటో తినుకుంటాము నువ్వు తెలుసు పెట్టుకుని రా అందరు తిన్నారు ఇక తమ్ముడు ఇప్పుడే వచ్చింది ఫ్రెండ్స్ డాడీ ఛానల్ రా హాయ్ చెప్పు డాడీ ఛానల్ వస్తుంది నా ఫోన్లది మా తమ్ముడు కొత్త ఫోన్ కొన్నాడు ఫ్రెండ్స్ నీవు ఒక ఛానల్ పెట్టుకో ఫోన్ తీసుకుంటాట నీదే ఛానల్ ఇది ఛానల్ పెట్టుకో వావ్ ఏ చూపిరా కొత్త ఫోన్ కొన్నాడు ఎవ్వరు కొనని ఫోన్ అది
ఇగో ఇది మూసేస్తే ఇట్లా వస్తుంది ఫ్లిప్ ఫోన్ ఇది కెమెరా ఇట్లా కెమెరా సెల్ఫీ కెమెరా ఇది ఫ్లిప్ చేయాలి ఇది ఓపెన్ చేయరా సామ్సంగ్ కదా ఇట్లా కానీ నాకు ఎందుకో ఏమో ఇది స్క్రీన్ గార్డ్ ఇది ఫైబర్ దంట పోతుందేమో అనిపిస్తుంది ఫీచర్స్ కనిపిస్తుంది ఒక ప్లేట్ పట్టుకొని వచ్చింది చూసిర్రా మా మరదలు ఇప్పుడు హాయ్ మస్తు వచ్చిర్రు ఇట్లా ఇట్లా కూడా ఇన్ని ఉన్నాయి ఇట్లా కూడా పట్టుకొని దింపొచ్చు ఫోన్కి డిమాండ్ ఎక్కువ అయిపోతుంది అంట మా మర్దలు గిఫ్ట్ చేసింది వీడియో పెట్టుకున్నా మరెందుకు పెట్టుకోలేదే చేసేసుకుంటూ నువ్వు ఫోన్ లేపలే అని నాకు ఫోన్ చేసిండు నువ్వు ఫోన్ లేపలే నాకు ఫోన్ చేసిండు నేను లేపిన 2 సార్లు నువ్వు లేపలే అయితే ఇక పాపం నువ్వు గిఫ్ట్ చేసినావు ఇంకా ఫోటో దిగుదాం ఇట్లా బంగారు తల్లితోని వాళ్ళ 3వ నాయనమ్మ బూయి మాట్లాడుతుంది అవును కదా మర్చిపోయినా కానీ పెళ్లి కొడుకు రావట్లేదు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ జర తొందరగా కానియండి ఫ్రెండ్స్ జర కేక్ తిందాం మీరు కోసుడేమో గాని మా కేక్ తిననిస్తారా తినరియారా ఈ గాలి గాలి దేవుడా 1 గంట అయితే ఆగండి గాలి దేవుడా ఆగండి గాలి దేవుడా నా మాట ఇని 1 గంట సేపు ఆగండి వర్షం దేవుడా 12 గంటలకు వర్షం కొట్టండి దేవుడా ఇప్పుడైతే వర్షం కొట్టకండి దేవుడా మేము కేక్ తినేది ఉంది దేవుడి నాకైతే ఎవరు తీసే వాళ్ళే గతి లేరు నా వీడియోలో వాళ్ళు వస్తున్నారు వాళ్ళ వీడియోలో నేను వస్తున్నా 3 వర్షం పడనికా కేక్ కట్ చేయనికా హ్యాపీ వేసుకో 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 వావ్ 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 వాయమ్ బాంబులు అయితే బాగా పిలుస్తున్నారుగా నాన్న దగ్గరికి వెళ్ళి కన్నా చేతులు పెట్టేయాలంట అన్నం ముద్ద చేతులు పెట్టేయండి పెద్ద గిఫ్ట్ అందుకే నేను గిఫ్ట్ ఎవరికి ఇయ్యను తీసుకుంటా చాలే అయిపోయారు కదా అందరూ మీరేం గిఫ్ట్ తెచ్చిర్రా హ్యాపీ యానివర్సరీ మీరు కూడా అదే చెప్పండి కుమారా ఆంటీ కేక్ సెక్షను బిర్యానీ సెక్షను నీకే ఇచ్చినాము నువ్వే పెట్టాలి వీళ్ళైతే ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు ఈ నైట్ మొత్తం పడుకోకుండా కూడా చేస్తారు మా చరణ్య వాళ్ళ మమ్మీ వచ్చింది మా పెద్ద మరదలు పండుగ నా వీడియోలో రా పండుగ వీళ్ళ ఫ్యామిలీ కలిసింది ఇప్పుడు వచ్చింది వీళ్ళు గందరగోళం ఏం లేదు
నాతో రీల్ చెప్పించుకుంటారంట. ఆ రీల్ చేయండి మరి. నేర్పిస్తున్నాం మేము, గొడవ ఏమైందని అడుగుతున్నావు నువ్వు? వచ్చి లేడుగా. ఒక పాట ఖాళీ హను సదర్ లేరి జువా పడే కే లేట్ గా వచ్చిండు మా పెద్దల్లుడు, లేటెస్ట్ గా వచ్చిండు. అయితే ఫోకస్ మొత్తం మా ప్రసన్న పెట్టింది. వావ్ సూపర్ సూపర్ సూపర్. దిష్టి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి. అయ్యా ఏ ఉదర్ గరే బగారు వచ్చి వాళ్ళ ఇంట్లో పడేస్తే వాళ్ళు గొడవకు వస్తారు తెల్లారితే. అన్న చెల్లెల అనుబంధం. మా ముగ్గురు పిల్లలు వీళ్ళు. మమ్మీ నా వీడియో అటు పోవాలి, నువ్వు అటు నుంచి. నాకు కూడా మెయిన్ కదా చిని. హాయ్ చెప్పుండ్రే. హ్యాపీ యానివర్సరీ పాపా, హ్యాపీ బర్త్డే. చెప్పు రాదురా పాల పిప్ప. మా చిన్న తమ్ముడు వస్తుండు ఇప్పుడు లేట్గా వచ్చి మనవరాలకి ఎత్తుకుంటుండు. తేజు రాలేగా, జీవు వచ్చిండు. హాస చేతి హాస చవు చిరాకు ఒళ్ళలో పోతే కొంతమంది వల్ల బాగా చిరాకు పడుతుంది. పక్కి హాస వెయిట్ ఏకి లైక్ షేర్ సబ్స్క్రైబ్. పెట్టాడు కొంచెం ఇంకా పోవా. పెట్టాడు కొంచెం. అయిపోయింది.